మనం కొంతకాలం నుంచి గత 3 వారాల నుంచి కూడా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అనే అంశము, అంటే క్రీస్తు వారు నేర్పించిన పరలోక ప్రార్థనలో ఒక్కొక్క అంశాన్ని మనము నేర్చుకుంటూ వస్తున్నాం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని మొదట 3 భాగాలు చూసాము. అవన్నీ కూడా మనకు భౌతికంగా, అంటే ఫిజికల్ నీడ్స్కి సంబంధించిన విషయాలు. అంటే మనము జీవించడానికి, మనము బ్రతకడానికి ఏమేమి కావాలి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, వీటి గురించి దేవుడు మనకు ప్రామిస్ చేశాడు. క్రైస్తవులకు, విశ్వాసులకు, ఆయనను వెంబడిస్తున్నామని తీర్మానం చేసుకున్న వారికి ఏవైతే మనము గత 3 వారాలు నేర్చుకున్నామో అవి మనకు ప్రామిస్ చేయబడ్డాయి అని నేర్చుకున్నాం. అంటే ఇవన్నీ కూడా భౌతికమైన అవసరతలు తీర్చబడతాయి అని నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. ఫిజికల్ నీడ్స్ ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. అయితే ఆత్మీయ ఆహారం గురించి నేర్చుకోకుండా ఈ అంశము కంప్లీట్ కాదు, ఫుల్ఫిల్ చేయబడదు కదండి. మనం కేవలము ఫిజికల్ నీడ్స్ గురించి మాత్రమే నేర్చుకున్నాం, కానీ ఆత్మీయంగా కూడా ఆయన ఆహారం గురించి నేర్చుకోకుండా, ఆత్మీయంగా ఆయన ఏ విధంగా మనల్ని బలపరుస్తాడో, ఆత్మీయంగా ఆయన మనకి ఆహారాన్ని ఏ విధంగా పెడుతున్నాడో ఆ విషయాలను ధ్యానం చేసుకోకుండా ఖచ్చితంగా ఈ అంశము కంప్లీట్ చేయబడదు. కాబట్టి ఈరోజు ఆత్మీయ ఆహారం గురించి నేర్చుకుందాం. మనము బ్రతకాలి అని అంటే మనకు ఆహారం కావాలి అన్న విషయం మనకు తెలుసు కదండి. మనం జీవించాలి అని అంటే మనము ప్రతిరోజు కూడా భోంచేయాలి, ఆహారాన్ని తీసుకోవాలి. ఏ ఒక్క పూట ఆహారం తీసుకోకపోయినా మనం ఖచ్చితంగా బలహీనపడతాము అనే విషయం కూడా మనకు తెలుసు. అయితే ఇందాక చదవబడిన వాక్య భాగంలో ఆ సందర్భము మనకు తెలుసు కాబట్టి దాని గురించి నేను వివరంగా చెప్పట్లేదు. కానీ క్రీస్తు వారు బాప్టిజం తీసుకున్న తర్వాత జరిగిన సందర్భం, ఆయన 40 రోజులు అరణ్యంలోకి పరిశుద్ధాత్మ చేత కొనిపోబడినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సందర్భంలో ఆకలి వేస్తుంది. ఆయనకి బాగా ఆకలి వేసినప్పుడు శోధకుడు వచ్చి శోధిస్తున్నాడు. ఏ సమయంలో శోధిస్తున్నాడు? ఆకలి వేసినప్పుడు. శోధన మనకు ఎప్పుడు వస్తుంది? అపవాది మన వద్దకు ఎప్పుడు వస్తాడు? మన ఆలోచనలు క్రీస్తు మార్గంలో నుండి, దేవుని చిత్తంలో నుండి ఎప్పుడు తప్పిపోతాయి అని అంటే మనము బలహీనంగా ఉన్న సమయంలో, మనకు అవసరం ఉన్న సమయంలో, అత్యవసరంగా ఏదైనా ఒక అవసరం ఉంటుంది చూసారా, ఎమర్జెన్సీగా ఒక అవసరత మనకు వస్తుంది. ఆ టైంలో మనం నిర్ణయం తీసుకోలేని సందర్భంలో ఏ వైపు వెళ్ళాలో, ఏ విషయాన్ని మనము చూస్ చేసుకోవాలో, ఏ మార్గంలో వెళ్ళాలో తెలియక కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నప్పుడు అపవాది వస్తాడు. ఇది సరైన మార్గమే కదా, ఇలా కూడా చేయొచ్చు కదా అని దేవుని చిత్తములో నుండి తప్పిపోయే విధంగా మనల్ని శోధించడానికి కరెక్ట్ సమయాన్ని చూసుకొని వస్తాడు వాడు. ఆ సందర్భంలోనే ఇక్కడ ఒక మాట రాయబడింది. మిగతా 3 వచనాల గురించి నేను చెప్పట్లేదు, కానీ క్రీస్తు వారు పలికిన ఒక మాట గురించి నేను ధ్యానం చేయాలని ఇష్టపడుతున్నాడు. శోధకుడు వచ్చి ఏమంటున్నాడు? ఆకలేస్తుంది కాబట్టి ఇదిగో రొట్టెలను తీసుకొని నువ్వు ఏమన్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించుము అని మాట్లాడుతున్నాడు. ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినొచ్చు కదా, ఆకలేస్తుంది కదా నీకు అని మాట్లాడినప్పుడు క్రీస్తు వారు ఏమంటున్నారు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడింది. ఇది ద్వితీయోపదేశ కాండంలో ఉన్న వాక్యాన్ని క్రీస్తు వారు ఇక్కడ కోట్ చేస్తున్నారు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ అంటే ఏమని అర్థము? ఈ వచనములో 2 రకాలైన మనుషులు మనకు కనపడుతున్నారు కదండి. రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అంటే మనిషి అనేవాడు రొట్టె వలన బ్రతుకుతాడు. అంత మాత్రమే కాదు, రొట్టె వలన మాత్రమే కాదు, ఆహారము వలన మాత్రమే కాదు, అది ఉండాలి, ఆహారం ఉండాలి, కానీ అది మాత్రమే కాదు అవసరమైనది. మనిషి బ్రతకాలి అని అంటే రొట్టె మాత్రమే కాదు కావలసినది. ఇంకేం కావాలి?
దేవుని నోట నుండి వచ్చే మాట కావాలి, ప్రతి మాట కావాలి. అంటే 2 రకాల మనుషులు కనపడుతున్నారు. రొట్టె వలన మాత్రమే బ్రతికే వాళ్ళు కొంతమంది కనపడుతున్నారు. రొట్టె వలన మాత్రమే మనిషి బ్రతుకుతాడు అని అనుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ లోకములో ఆహారం కావాలి, సంపాదించుకోవాలి, లోకములో ఉన్న అవసరతలు తీర్చుకోవాలి. అంటే మన శరీరానికి అవసరమైన, మన శరీరాన్ని సంతోషపెట్టడానికి అవసరమైన వాటి వలననే మనిషి బ్రతుకుతున్నాడు అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాని వలన మాత్రం కాదు మనిషి బ్రతికేది అని క్రీస్తు వారు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మాత్రము కాదు, కానీ చాలామంది దాని కొరకు మాత్రమే బ్రతికేవాళ్ళు, తినడం కొరకే బ్రతికేవాళ్ళు చాలామందిని చూస్తాం మనం కదండి. రొట్టె వలన మాత్రమే కాదు మనిషి బ్రతికేది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, దేవుని మాట మీద ఆధారపడి జీవించేవాళ్ళు, దేవుని చిత్తము కోసం కనిపెట్టి ఆ మార్గంలో జీవించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అనేది దేవుని ఉద్దేశం. నాకు ఆకలి అవుతుంది నిజమే, ఉపవాసం ఉన్నాను, నాకు ఆకలి అవుతుంది నిజమే, కానీ ఆకలి నేను ఎందుకు వచ్చాను ఈ 40 days అనే విషయం నాకు తెలుసు. సో దాని ఆహారము తినడం వలన మాత్రమే నేను బ్రతకను. నా దేవుడు నాకు కావాల్సిన సమస్తమును కూడా సమకూరుస్తున్నాడు. ప్రతిరోజు నేను ఆయనతో కనెక్ట్ అయి ఉన్నాను, ఆయనతో సహవాసములో ఉన్నాను, ఆయన మాట వింటున్నాను. దాని వలన నేను జీవించగలను. నాకు రొట్టె అవసరం లేదు, దాని వలన మాత్రమే కాదు నేను జీవించేది, నా తండ్రి నాకు సప్లై చేసే ఆ సహవాసము నుంచి, ఆ మాట వలన నేను జీవిస్తున్నాను అని క్రీస్తు వారు డైరెక్ట్గా చెప్తూ ఉన్నారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మీయ ఆహారం గురించి మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఈ 2 విషయాలను ఒక్కసారి ధ్యానం చేసుకుంటే, మనిషి బ్రతకడము, మనిషి జీవించడము వేరువేరుగా మనం అర్థం చేసుకోవాలి. మనిషి బ్రతకడానికి రొట్టె కావాలి, మనిషి జీవించడానికి దేవుని మాట కావాలి. బ్రతకడము వేరు, జీవించడము వేరు. మనిషి బ్రతకడానికి ఈ లోకంలో నిజమే మనకు అనుదినము ఆహారం కావాలి, రొట్టె కావాలి, 3 పూటలు మనం ఖచ్చితంగా తినాలి. ఈ ఆహారము ఏం చేస్తుంది? మనకి బలాన్ని ఇస్తుంది. ఈ ఆహారము వలన మనిషి 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు బ్రతకగలడు. అంతే కదండి. మనం 3 పూటలు తింటూ ఉన్నాము కొన్ని సంవత్సరాల నుంచి. ఇలా తీసుకోవడం వలన మనకు శక్తి వస్తుంది, ఎనర్జీ వస్తుంది, మనం పనులు చేయగలుగుతున్నాము. దీని వలన మనము 70 సంవత్సరాలు బ్రతుకుతాం, 80 సంవత్సరాలు బ్రతుకుతాం, లేకపోతే ఇంకా కొన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా ప్రయాసతో కూడిన జీవితమే. బ్రతకడము అని అంటే మనము తీసుకున్న ఆహారం వలన మనం బ్రతుకుతున్నాం. కానీ క్రీస్తు వారు ఏమంటున్నారు? జీవించాలి అని అంటున్నాడు. జీవించడము వేరు, బ్రతకడము వేరు. ఏంటి జీవించడం అని అంటే, ఇది దేవుని నోట నుండి వచ్చు మాట వలన ఎవరైతే ఆయన మాటను ఆహారంగా తీసుకుంటారో వాళ్ళు జీవిస్తారు అన్నది దేవుని ఉద్దేశం. అంటే ఇది ఆత్మీయతకు సంబంధించినది, ఆత్మీయ జీవితానికి సంబంధించినది. 70-80 సంవత్సరాలు మాత్రమే కాదు మనం జీవించాల్సింది అన్నది దేవుని ఉద్దేశం. మనము నిత్యత్వములో యుగయుగములు జీవించాలి. 70-80 సంవత్సరాలు బ్రతకడం వేరు, యుగయుగములు జీవించడం వేరు. బ్రతకడానికి ఆహారం కావాలి, బ్రతకడానికి రొట్టె కావాలి, కానీ జీవించడానికి దేవుని మాట కావాలి. అర్థమవుతుందా? బ్రతకడానికి రొట్టె కావాలి, మనకి అనుదినము రొట్టె కావాలి. 70 సంవత్సరాలు ఈ లోకములో బ్రతికినంత కాలము మనము ఆహారం తీసుకోవాల్సిందే. కానీ నేను నిత్యత్వములో జీవించాలి, పరలోకములో జీవించాలి, క్రీస్తు వారితో యుగయుగములు జీవించాలి అని అంటే నాకు ఆయన మాట కావాలి, దేవుని నోట నుండి వచ్చే మాట కావాలి. ఆయన మాట లేకుండా మనము జీవించలేము. క్రైస్తవులు ఎదురు చూడాల్సింది ఆయన మాట కొరకు, విశ్వాసులు ఎదురు చూడాల్సింది, కనిపెట్టాల్సింది ఆయన మాట కొరకు.
నేను ఈ లోకంలో బ్రతకడానికి నాకు ఆహారం కావాలి కాబట్టి నేను దానిని సమకూర్చుకునే ప్రయత్నంలో నా జీవితాన్ని, లేకపోతే నా 70-80 సంవత్సరాల జీవితాన్ని దాని మీదనే ఫోకస్ చేస్తే, దాని వెంటపడే ప్రయత్నం చేస్తే, దానిని సమకూర్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తే నేను దేనిని మిస్ అవుతాను? నిత్య జీవాన్ని మిస్ అయిపోతాను. 70-80 సంవత్సరాల కొరకు నేను జీవించే ప్రయత్నం చేస్తే దేవుని మాటను నేను వినడాన్ని అలక్ష్యం చేస్తాను. ప్రయారిటీ చేంజ్ అయిపోతుంది నాకు కదండి. బ్రతకే ప్రయత్నం చేస్తే జీవించే అవకాశాన్ని కోల్పోతాం. అందుకనే అది మాత్రమే కాదు కావాల్సింది మనిషికి, రొట్టె మాత్రమే కాదు కావాల్సింది మనిషికి, దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకు జీవిస్తాడు. ఖచ్చితంగా క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మనము క్రైస్తవులము, క్రీస్తు వారిని వెంబడిస్తున్న వాళ్ళము, కావలసినది ఏంటిది? మొదటగా ప్రయారిటీ ఏంటి? రొట్టెనా, దేవుని మాటనా? అంటే క్రీస్తు వారు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు దేవుని మాటనే కదండి. దేవుని మాటనే. మనిషి ప్రాణాత్మ శరీరముల చేత నిర్మించబడ్డాడు అనే విషయం మనకు తెలుసు. ప్రాణము, శరీరము, ఈ శరీరానికి కావాల్సింది ఆహారమే, కానీ ఆత్మకు కూడా ఆహారం కావాలి. శరీరానికి కావాల్సినది సమకూర్చుకుంటున్నప్పుడు ఫిజికల్ లైఫ్ అవుతుంది. ఆత్మకు కావలసినది సమకూర్చుకుంటూ జీవిస్తున్నప్పుడు అది స్పిరిచువల్ లైఫ్ అవుతుంది కదండి. స్పిరిచువల్ లైఫ్ అనేది క్రైస్తవ జీవితము. స్పిరిచువల్ లైఫ్ లేని, ఆత్మీయ జీవితం లేని విధంగా జీవిస్తున్నవారు లోకంలో జీవిస్తున్నవారు కదండి. ఈ లోకంలో ఉన్నదంతా అదే. ఏశావు ఏం చేశాడు? ఏశావు ఎలా జీవించడానికి ప్రయత్నం చేశాడు? ఒక్క పూట కూటి కొరకు కదండి తన జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టుకున్నాడు. ఒక్క పూట కూటి కొరకు ఈ లోకంలో రొట్టె కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు తన కొరకు దాచిపెట్టిన, జ్యేష్ఠత్వంలో దాచిపెట్టిన ఆశీర్వాదాలను మిస్ చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం కదండి. దాని కొరకు తాపత్రయపడితే పరసంబంధమైన ఆశీర్వాదాలను, నిత్యము జీవించే అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది అని క్రీస్తు వారు ఈ వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నారు. రొట్టె మాత్రమే కాదు మనిషిని జీవింపచేసేది దేవుని మాట. ఇక్కడ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట అని రాయబడింది. వచ్చు మాట అని రాయబడింది. దేవుని నోట నుండి వచ్చిన మాట అని రాయబల్లా, దేవుని నోట నుండి వచ్చే మాట అని రాయబల్లా. అంటే గతం గురించి రాయబల్లా. వచ్చిన అంటే ఆల్రెడీ దేవుని నోట్లో నుంచి మాటలు వచ్చేసాయి, దాని వలన కాదు మనం బ్రతికేది. వచ్చే మాటల వలన కాదు, వచ్చు మాట అని రాయబడింది. అంటే ప్రజెంట్ గురించి, అంటే ప్రస్తుతం గురించి రాయబడింది. గతం గురించి రాయబల్లా, భవిష్యత్తు గురించి కాదు అని రాయబడింది. ప్రస్తుతం గురించి రాయబడింది. ఈరోజు గురించి రాయబడింది. దేవుని నోట నుండి వచ్చు మాట, ఈరోజు దేవుని మాట అంటే ప్రతి దినము కూడా ఆయన నోట నుండి మాటలు వస్తున్నాయి, ఆయన మాట్లాడుతున్నాడు అనే విషయము మనకు అర్థం కావాలి కదండి. నేను నిన్న తిన్నాను, మొన్న తిన్నాను, లేకపోతే గత వారం తిన్నాను, గతంలో నేను తిన్నాను కాబట్టి ఈరోజు తినాల్సిన అవసరం లేదు అని అనుకుంటామా? నేను ఆల్రెడీ తింటూనే ఉన్నాను గత కొన్ని సంవత్సరాల నుంచి, కాబట్టి ఇంకా ఈరోజు తినాల్సిన అవసరం లేదు అని అనుకుంటామా? ఖచ్చితంగా అనుకోను. ఖచ్చితంగా 3 పూటలు తినాల్సిందే. ఏ పూట తినకపోయినా బలహీనపడతాం కదండి. ఖచ్చితంగా దేవుని మాట కూడా అదే మాట్లాడుతుంది. వచ్చు మాట అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? నేను నిన్న వాక్యం విన్నాను, మొన్న వాక్యం విన్నాను, పోయిన వారం చర్చికి వెళ్ళాను, గత కొన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను, ఇక ఈ వారము ఈరోజు వినాల్సిన అవసరం లేదు లేక అని అనుకోవడానికి లేదు అని అర్థం. దాని అర్థం మనం తినకపోతే, ఒక పూట తినకపోతే ఏ విధంగా మన శరీరము బలహీనపడుతుందో, ఏ విధంగా మనము ఆ విధంగా అంటే తినకుండా ఉంటే ఏమవుతుందండి? మన శరీరంలో బలహీనత పెరిగిపోతుంది కదా. ఈరోజు తినను, రేపు తినను, ఎల్లుండి తినను, ఒక 2-3 రోజులు తినకపోతే ఏమైపోతుంది? నీరసించిపోతాం. అట్లాగే దేవుని మాట ఏం మాట్లాడుతుంది? వచ్చు మాట, ప్రతిరోజు అని అర్థం, ఏ రోజుకు ఆ రోజు అని అర్థం.
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. ఈరోజు వస్తుంది, ఇప్పుడు మాట్లాడతాడు, రేపు మాట్లాడతాడు, రేపు వచ్చు మాట అంటాడు, ఎల్లుండి వచ్చు మాట అంటాడు. అంటే అనుదినము ప్రతిరోజు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అనేది మనకు అర్థం కావాలి. ఏ రోజు నేను తీసుకోకపోయినా, ఆయన ఆహారాన్ని నేను ఏ రోజు తీసుకోకపోయినా, ఆయన నోట నుండి వచ్చు మాటను ఏ రోజు నేను గ్రహించకపోయినా నేను బలహీనపడతాను అని దాని అర్థం కదండి. ఖచ్చితంగా క్రీస్తు వారు మాట్లాడుతున్నారు, నా ఆత్మకు కావలసిన ఆహారాన్ని నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు తీసుకోవాలి. ఏ రోజు తీసుకోకపోయినా నా ఆత్మ బలహీనపడిపోతుంది కదండి. గతంలో నేను వాక్యం విన్నాను, గతంలో చర్చికి వెళ్ళాను, గతంలో సహవాసంలో ఉన్నాను, ఈరోజు కాదు అని అంటే ఈరోజు దేవుని మాట వినకుండా, రేపు దేవుని మాట వినకుండా, ఎల్లుండి ఒక 2-3 రోజులు వినకపోతే ఖచ్చితంగా ఆత్మ బలహీనపడుతుంది. తర్వాత జరిగే పరిస్థితి ఏంటి అని అంటే ఆత్మ ఆరిపోతుంది కదండి. ఆత్మను ఆర్పకుడి అని మనం వాక్యంలో చూస్తాము. ఎవరు ఆర్పుతున్నారు? మనమే ఆర్పేస్తున్నాం. దేవుని మాట వినకుండా మనమే ఆర్పేస్తున్నాం. ఈరోజు ఆర్పేస్తున్నాం, రేపు వినట్లేదంటే రేపు ఆ మంటని ఇంకా తగ్గిస్తున్నాము, మళ్ళీ ఎల్లుండి వినట్లేదంటే ఇంకా తగ్గిస్తున్నాము. ఒకరోజు ఆత్మ ఆరిపోతుంది. ఆత్మ ఆరిపోయినప్పుడు ఇక జీవించేదేంటి? శరీరమేగా. అంటే 70-80 సంవత్సరాలు చక్కగా బ్రతకొచ్చు, హ్యాపీగా బ్రతకొచ్చు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు, చక్కగా జీవిస్తాం. కానీ ఏం మిస్ అయిపోతాం? నిత్యత్వము మిస్ అయిపోతాం. ఆత్మ లేదుగా, ఆత్మ ఆరిపోయింది. ఆత్మను బలపరిచే విధంగా ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని నేను పెట్టట్లా. ప్రతిరోజు మీరు వినాలి, ప్రతిరోజు ఆహారాన్ని భుజించాలి అని ఈ మాట ద్వారా మాట్లాడుతున్నప్పుడు దానిని నేను పట్టించుకోకపోతే నా ఆత్మ ఆరిపోతుంది, నా ఆత్మ బలహీనపడుతుంది, ఆత్మ ఒకరోజు ఆరిపోతుంది. అలాంటప్పుడు నేను జీవించేది శరీరానుసారంగానే. అలాంటప్పుడు నేను ఈ 70-80 సంవత్సరాలు సంతోషంగా జీవించిన పరలోకానికి ఎట్టి పరిస్థితిలో చేరుకోలేను, నిత్యత్వములో నేను జీవించలేను అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అనుదినము ఆయన మాట వినడానికి మనము ఖచ్చితంగా ఇష్టపడాలి. బైబిల్లో రాయబడిన ఈ మాటలు ఎప్పటికి సంబంధించినవన్నీ? బైబిల్లో రాయబడిన మాటలన్నీ ఉన్నాయి కదా. అంటే పాత నిబంధన తీసుకున్నప్పుడు ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడిన మాటలు అవన్నీ కదా. పాత నిబంధన అంటే దేవుడు తన ప్రజల కొరకు మాట్లాడి, ప్రవక్తల ద్వారా మాట్లాడి అన్ని మాటలు రాయబడి ఉన్నాయి. అంటే గతానికి సంబంధించినవే. క్రీస్తు వారు నూతన నిబంధనలకు వచ్చినప్పుడు క్రీస్తు వారు మాట్లాడిన మాటలు కూడా, శిష్యులతో మాట్లాడిన మాటలు కూడా గతానికి సంబంధించినవే. అంటే బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా గతానికి సంబంధించిందే. కానీ నేను ఈరోజు జీవించాలి అని అంటే, నేను ప్రస్తుతం జీవించాలి అని అంటే గతంలో దేవుడు మాట్లాడిన మాటలు నన్ను ఈరోజు ఏ విధంగా జీవింపచేస్తాయి అనే ప్రశ్న కూడా ఒక్కొక్కసారి కొంతమందికి వస్తుంది కదా. బైబిల్లో రాయబడిన మాటలన్నీ గతానికి సంబంధించినవే. ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడిన మాటలు అవన్నీ, క్రీస్తువారు శిష్యులతో మాట్లాడిన మాటలు, క్రీస్తువారు మాట్లాడిన మాటలన్నిటిని శిష్యులు అనుభవపూర్వకంగా తెలుసుకొని చేసిన పరిచర్యలో మాట్లాడిన మాటలు అవన్నీ. అంటే గతానికి సంబంధించిన మాటలు నన్ను ఈరోజు ఏ విధంగా జీవింపచేస్తాయి అని కొంతమంది అడగవచ్చు. లేకపోతే మనకు కూడా అప్పుడప్పుడు ప్రశ్న తలెత్తే అవకాశం ఉంది. నేను ఈరోజు ఏ విధంగా జీవిస్తాను ఈ వాక్యము ద్వారా అని అంటే, ఈ బైబిల్ ఎవరి గురించి రాయబడింది? బైబిల్లో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక వ్యక్తి గురించి రాయబడింది. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన చనిపోయలేదు. ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచి జీవించుచున్న దేవుడు ఆయన. ఈ వాక్యము క్రీస్తు వారే. యోహాను సువార్తలో మనం చూస్తాం 1వ అధ్యాయంలో. వాక్యం ఎవరండి? వాక్యమే దేవుడు కదా. ఆ దేవుడు ఎవరు? క్రీస్తువారు. క్రీస్తువారు జీవించుచున్నవారు, ఆయన నిత్యము జీవించేవారు. బైబిల్ అనేది గతానికి సంబంధించింది కాదు, ఒక చరిత్ర పుస్తకం కాదు అది కదండి. చరిత్ర పుస్తకం కాదది, గతంలో రాయబడిన మాటలు కాదవి. అందులో ఎవరి గురించి అయితే రాయబడ్డాయో ఆయన నిత్యము జీవించుచున్నవాడు, ఆయన యుగయుగములు జీవించుచున్నవాడు.
గతంలో ఉన్నాడు, ప్రస్తుతంలో ఉన్నాడు, భవిష్యత్తులో ఉన్నాడు. ఆయనకు సంబంధించిన మాటలు రాయబడ్డాయి. కాబట్టి ఆయన ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నాడు మనకి అని అంటే ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు కదండి. ఏం చేయడానికి మనకు తిమోతిలో 2 తిమోతి 3:16లో ఒక మాట, అక్కడ దైవజనుని గురించి మాట్లాడుతూ ప్రతి సత్కార్యమును కూడా ఒక మాట చదువుతాము. 2 తిమోతి 3:16లో తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఏమేం చేయొచ్చు అంటే అండి, దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది, తప్పుదిద్దుతుంది, శిక్ష వేస్తుంది నీతి యందు. అంటే ఇవన్నీ దేనికి సంబంధించి, మనకు స్పిరిచువల్ డిసిప్లిన్ని, ఆత్మీయ క్రమశిక్షణని లేఖనాలు మనకి నేర్పిస్తాయి. బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా మనకి ఒక క్రమశిక్షణను నేర్పిస్తుంది. ఆత్మీయ క్రమశిక్షణను మనకు వాక్యము నేర్పిస్తుంది అని స్పష్టంగా రాయబడింది కదండి. అయితే ఇక్కడ వచ్చు మాట వలన బ్రతుకుతాం అంటే ప్రస్తుతం నేను జీవించాలి, నా ఆత్మ జీవించాలి అంటే అర్థం ఏంటి? నేను వాక్యము చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక మాట రాయబడింది. యోహాను సువార్తలో 16వ అధ్యాయము 13-14 వచనాల్లో ఒక మాట చదువుతాను. 16వ అధ్యాయము 13-14 వచనాల్లో, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును అని రాయబడింది. బోధించును అనే మాట రాయబడింది కదండి. ఇక్కడ బోధించును అంటే ఇంగ్లీష్లో స్పీక్ అనే ఉంటుంది. స్పీక్ అని రాయబడింది అంటే మాట్లాడతాడు అని అర్థం కదండి. అంటే మనం ఎప్పుడు బైబిల్ వద్దకు వచ్చినా, బైబిల్ చదవడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా, లేకపోతే సంఘంలో వాక్యము వినే ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా, సహవాసంలో ఉన్నప్పుడు కల్లా, ప్రతి సందర్భంలో కూడా క్రీస్తువారు ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఏదో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అని అర్థం. వాక్యము మనం చదువుతున్నామని అనుకుంటున్నాం, కానీ అది కాదు. వాక్యము మాట్లాడుతుంది మనతో. ఇక్కడ దేవుని నోట నుండి వచ్చు మాట అని అంటున్నాం. మాట అంటే మాట్లాడుతున్నామంటే ఎదుటివాడు వినాలి అని కదా అర్థం. నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు నేను చెప్తున్నాను, మాట్లాడుతున్నానంటే మీరందరూ వింటున్నారు. అంటే మాట ఏం చేస్తుంది? ఎదుటివాడు వినాలి అని అర్థం. దేవుని వాక్యం ఏం చేసే ప్రయత్నం చేస్తుంది అంటే మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. నేను ఎప్పుడు వాక్యం వద్దకు వచ్చినా, ఎప్పుడు సంఘంలో వాక్యం వింటున్నా, నేను వినాలి, దేవుని స్వరాన్ని వినాలి అన్నది దేవుని ఉద్దేశం. ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు? నా ఆత్మను జీవింపచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నా ఆత్మ చనిపోకుండా, నా ఆత్మ ఆరిపోకుండా, నా ఆత్మ బలహీనపడకుండా నేను బలము పొందుకోవడానికి, ఆయన బలము పొందుకొని నేను ఆత్మీయంగా ఎదగాలని ఆయన ఇష్టపడుతున్నాడు. శక్తిని పొందుకోవాలని, ఆత్మానుసారమైన జీవితం జీవించాలని ఆయన ఇష్టపడి ప్రతిరోజు కూడా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కాకపోతే వినగలిగిన చెవి మనకు ఉండాలి. ఆత్మీయ చెవులు మనకు తెరవబడాలి. వాక్యము చదువుతున్నాము కాదండి అర్థం, వాక్యము వింటున్నాము అని అర్థం. క్రీస్తువారి మాటలు ఇక్కడ రాయబడ్డాయంటే క్రీస్తువారి మాటలలో నుంచే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తానంటున్నాడు? బోధిస్తాడు అని అంటున్నాడు. మనం చదువుతున్న ప్రతిసారి, వింటున్న ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వినాలి. పుల్పీట్ మీద నుంచి సేవకుడు వాక్యం చెబుతున్నప్పుడు సేవకుడిని చూడకూడదు, సేవకుడు కనపడకూడదు. మనకి దేవుని మాటలు వినపడాలి, ఆయన స్వరం వినపడాలి. ఎందుకు? ఈరోజు దేవుడు నాతో ఏదో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకు మాట్లాడడానికి? అది నా ఆహారం. అది ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట అంటే ప్రస్తుతం నేను ఆయన నుంచి ఒకదాన్ని పొందుకోవాలి, ఆహారాన్ని పొందుకోవాలి, లేకపోతే నా ఆత్మ చచ్చిపోతుంది. ఆయన ప్రతి దినము కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నిన్న మాట్లాడే వదిలేసేవాడు కాదు, మొన్న మాట్లాడి గతంలో మాట్లాడి వదిలేసేవాడు కాదు. ఆయన రేపు మాట్లాడతాలే, ఈరోజు వద్దులే అనేవాడు కాదు. ప్రతి క్షణం కూడా మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యము మాట,
మాట్లాడుతుంది. అయితే ఆ మనస్సు మనకున్నప్పుడు, వినగలిగిన చెవి మనకున్నప్పుడు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కానీ, మీరు ఎప్పుడైనా వాక్యము చదువుతున్నప్పుడు కానీ ఆయన స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. అది మాత్రమే నన్ను జీవింపచేస్తుంది, మరొకటి కాదు. నా ఆత్మ జీవించాలి, నా ఆత్మ బలపడాలి అని అంటే వినగలిగిన చెవి మనకు ఉండాలి, వినగలిగిన హృదయం మనకు ఉండాలి, ఆ సిద్ధపాటు మనకు ఉండాలి. అందుకనే యోహాను సువార్తలో ఆయన మరొక చోట అంటాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని. వినాలి, ఆయన స్వరాన్ని వినగలగాలి. మనము ఎవరము? మనము వెంబడిస్తున్న వాళ్ళమే అయితే, ఆయనను వెంబడిస్తున్న వాళ్ళమే అయితే, ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడిన వాళ్ళమే అయితే ఆయన ఏం చేస్తాడంట? ఆయన స్వరాన్ని వినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ స్వరాన్ని వింటూ వెంబడించాలన్నది ఆయన ఉద్దేశం. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరుడా. బైబిల్ చదువుతున్నామా, వింటున్నామా? ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, మన ఆత్మను జీవింపచేయడానికి. అలాగే 3వ యోహానులో కూడా మనం 2వ వచనంలో చూస్తాం, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లుతాం. ఆత్మ వర్ధిల్లాలి అన్నది దేవుని ఉద్దేశం. నా ఆత్మ అనుదినము కూడా ఆహారాన్ని తీసుకుంటూ, క్రీస్తువారు చెబుతున్న ప్రతి మాటను నేను గ్రహిస్తూ, నా ఆత్మను నేను జీవింప చేసుకోవాలి, ఆత్మలో బలపడాలి. 3 పూటలు ఏదో ఒక పూట తినకపోతే మన కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అని చెప్పేసి అంటుంటాం కదా. ఏ పూట తినకపోయినా ఎలకలు పరిగెడుతున్నాయిరా అంటుంటాం. ఎగ్జాక్ట్గా అది జరగాలి. నేను ఆత్మలో ఎదగకపోతే, అంటే వాక్యము చదువుకోకపోయినా, ప్రార్థన చేసుకోకపోయినా, సహవాసములో లేకపోయినా, ఏ రోజు కూడా నేను ఆత్మీయ సహవాసాన్ని కోల్పోయాను, వాక్యముతో సహవాసాన్ని కోల్పోయాను అని అంటే నా ఆత్మలో ఎలకలు పరిగెత్తాలి. ఆ విషయం నాకు అర్థమైపోవాలి. ఈరోజు నేను ఆహారాన్ని తీసుకోలేదు అనే విషయం నాకు అర్థమైపోవాలి. వాక్యము చదువుకోలేదు అనే విషయం నాకు అర్థమైపోవాలి. కడుపులో సౌండ్లు ఏ విధంగా అయితే వస్తాయో తినకపోతే నా ఆత్మలో సౌండ్స్ రావాలి. నేను ఈరోజు దేవునితో గడపలేదు, వాక్యం చదువుకోలేదు, ఆయన స్వరాన్ని వినలేదు అనే విషయము నాకు అర్థమైపోవాలి. దేవుని ఉద్దేశం అదే అండి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అంటే ఫిజికల్ నీడ్స్ మాత్రమే కాదు, ఆత్మానుసారమైన జీవితానికి సంబంధించిన ఆహారాన్ని కూడా ఆయన పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రతిరోజు వచ్చు మాట, ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్ మన్నాను పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అరణ్యంలో ఏ రోజుకు ఆ రోజు మన్నాను సమకూర్చుకోవాలి వాళ్ళు కదండి. ఒకరోజు రేపటి కోసం సమకూర్చుకోవడానికి వీలుందా? రేపటి కోసం నేను తీసిపెట్టుకుంటానని 2 రోజుల కోసం మన్నాను సమకూర్చుకున్నారు వాళ్ళు కొంతమంది మూర్ఖులు. ఏం చేశారు వాళ్ళు? మరుసటి రోజు చూస్తే ఆహారము కుళ్ళిపోయింది. దేవుడు అలా కుళ్ళిపోయిన ఆహారం పెట్టడానికి ఇష్టపడడు. నిన్న చేసిన ఆహారాన్ని పెట్టడానికి ఆయన ఇష్టపడడు. ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్ మన్నాని ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఏ రోజుకు ఆ రోజు ఆయన ఆహారాన్ని, ఏ రోజుకు ఆ రోజు మనకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని పెట్టడానికి ఇష్టపడతాడు. ఆయన స్వరాన్ని వినిపించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే వినగలిగిన చెవి నాకుందా లేదా? వినగలిగిన మనస్సు నాకుందా లేదా? వాక్యము వద్దకు ఎందుకు వెళ్తున్నాను? ఏదో ఫార్మాలిటీగా ఈరోజు ఒక చాప్టర్ చదవాలి, 2 చాప్టర్లు చదవాలి కాబట్టి చదువుతున్నానా? లేకపోతే భయముతో వణుకుతో దేవుడు నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నేను వాక్యం వద్దకు వెళ్ళాలి, నా ఆత్మ జీవింప చేసుకోవడానికి నేను ఆయన వద్దకు వెళ్ళాలి అని భయంతో వెళ్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. వాక్యము మాట్లాడుతుంది, మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు. క్రీస్తు వారి మాటలో నుంచే నేను మీకు చెప్తాను, నేను మీకు బోధిస్తాను. మనం వాక్యం చదువుతున్నప్పుడల్లా ఆయన బోధించే ప్రయత్నం చేస్తాడు, ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. వినగలిగిన చెవి మనకు ఉండాలి. అంత మాత్రమే కాదు, సంభవింపబో సంగతులను కూడా నేను మీకు తెలియచేస్తాను అని అంటున్నాడు. ఆ స్వరాన్ని మనం వింటూ ఉన్నప్పుడు రేపు ఏం జరుగుతుందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో లేక ఒక సెన్స్ని ఆయన మనకిచ్చే అవకాశం ఉంది. ఆ భయముతో, ఆ వణుకుతో, లేకపోతే ఆ శ్రద్ధతో, ఆసక్తితో నేను వాక్యం వద్దకు వెళ్ళినప్పుడు ఆయన నాకు ఈ రోజుకు కావాల్సిన ఆహారం మాత్రమే కాదు, ఈరోజు నేను పొందుకున్న ఆహారం వలన నా ఆత్మ బలపడడం వలన రేపు
నాకు ఏ విషయాలు జరగబోతున్నాయో నా జీవితంలో కానీ, పరిస్థితులలో, నా కుటుంబంలో కానీ వాటి గురించి ఆయన తెలియచెప్పే ప్రయత్నం కూడా చేస్తాడు. అబ్రహాం వద్దకు ఆయన అందుకే వచ్చాడు. నా స్నేహితునికి నేను ఏ విధంగా దాచిపెడతాను, చేయబోయే కార్యాన్ని నేను ఏ విధంగా దాచిపెడతాను అని అంటాడు దేవుడు. తన స్నేహితునిగా చూశాడు. అంటే సొదొమ గొమొర్రాను నాశనము చేసే విషయాన్ని అబ్రహాముతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. భవిష్యత్తులో చేయబోయే కార్యాన్ని అబ్రహాముతో చెప్పడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. అదేవిధంగా మనతో కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. సంభవింపబో సంగతులను తెలియచెప్పడానికి ఇష్టపడుతున్నాడు. మరొక చోట అంటాడు, నా ప్రవక్తలకు నేను ఏమి చెప్పకుండా దాచిపెట్టాను అని అంటాడు దేవుని వాక్యంలో. నా సేవకులకి చెప్పకుండా నేను ఏది దాచిపెట్టాను, వాళ్ళకు ముందుగానే చెప్తాను. వాక్యంలో ఉందండి ఖచ్చితంగా మాటలు. అయితే ఏం చేయాలి? వినాలి. ఆయన చెబుతున్నప్పుడు వినాలి. మనం చదువుతున్నప్పుడు ఆయన స్వరాన్ని వినాలి. ఆత్మలో బలపడడానికి, ఆత్మలో వర్ధిల్లడానికి. ఆత్మలో వర్ధిల్లుతున్నప్పుడు ఈ 70-80 సంవత్సరాలు నేను చక్కగా ఆత్మీయంగా బ్రతకగలను, శారీరకంగా బ్రతకగలను. కానీ 70-80 సంవత్సరాల కోసం నేను రొట్టె కోసం తాపత్రయపడ్డానా, ఆత్మీయంగా మనము జీవించలేము. ఈ విషయాన్ని మనం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి దినము ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం రిసీవ్ చేసుకోవాలి. ఈరోజు దేవుడు నాతో ఈ విషయాలు మాట్లాడాడు, అది నాకు సంబంధించినదైనప్పుడు నేను దానిని రిసీవ్ చేసుకోవాలి. ఆ మాట మీద నేను ఆధారపడినప్పుడు ఆయన నన్ను ఖచ్చితంగా నడిపిస్తూ వెళ్తాడు. భవిష్యత్తులోకి నన్ను జీవింపచేస్తాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన ఉంచుతాడు. కాబట్టి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు మాట వలన క్రైస్తవుడు బ్రతుకుతాడు, విశ్వాసి బ్రతుకుతాడు, ఆయనను వెంబడిస్తున్న వాళ్ళు బ్రతుకుతారు. ప్రయారిటీ రొట్టెకి ఇవ్వరు కానీ దేవుని మాటకిస్తారు అన్నది ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. హల్లెలూయా.